ఈరోజు మనం పచ్చని స్వర్గానికి వెళ్తున్నాం. కేరళ స్టేట్లో ఉన్న వయనాడ్. Hi all, my name is Aki And my name is Vicky. Welcome to my channel. ఈరోజు మేము కేరళ స్టేట్లో ఉన్న వయనాడ్ ఎలా వెళ్ళాలి, అక్కడ చూడడానికి ఏ ప్లేసెస్ బెస్ట్, ఎలా ప్లాన్ చేసుకోవాలో అని కొన్ని విషయాలు చెప్తాం. మేము ఫస్ట్ హైదరాబాద్ నుండి టోటల్ సౌత్ ఇండియా ట్రిప్ ఫ్యామిలీతో వెళ్ళాం. టోటల్ ట్రిప్ ఒక వీడియోలో చెప్పాలి అంటే చాలా పెద్ద లెత్తే అయిపోతుంది కనుక ఒక్కొక్క ప్లేస్ కోసం ఒక్కొక్క వీడియో చేస్తున్నాం. వయనాడ్ వెళ్ళాలి అంటే బై ఎయిర్ అయితే మీకు కరీంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర, అది కుచికుడేలో ఉంది. ట్రైన్లో అయితే వయనాడ్కి దగ్గర రైల్వే స్టేషన్ కోజికుడి, అది 110 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బై రోడ్ అయితే అన్ని మంచి రోడ్స్ ఉన్నాయి. వయనాడ్కి కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక నుండి మంచి రోడ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు వయనాడ్కి ఓన్ కార్లో కూడా బై రోడ్ వెళ్ళొచ్చు. హ్యాపీగా మేము అలానే వెళ్ళాం. మేము మా జర్నీని కూర్గ్ నుండి వయనాడ్కి స్టార్ట్ చేసాం. మేము కూర్గ్లో ఆఫ్టర్నూన్ 3 PM స్టార్ట్ అయ్యాం. కూర్గ్ టు వయనాడ్ 125 కిలోమీటర్స్, బట్ మాకు 4 hours టైం పట్టింది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుండి వస్తే ఫస్ట్ మీరు బెంగళూరు, మైసూర్, గుండ్లపట్టే నుండి వయనాడ్ రూట్ ఇస్ బెస్ట్. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ నుండి వస్తే ఫస్ట్ తిరుపతి, బెంగళూరు, మైసూర్, గుండ్లపట్టే నుండి వయనాడ్ రూట్ ఇస్ బెస్ట్. మేము కూర్గ్ నుండి వయనాడ్ వెళ్ళే టైంలో చీకటి పడిపోయింది. వెంటనే మేము హోటల్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కేరళ అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ చేసాం. కుట్టు, అప్పం, ఇడియప్పం తిన్నాం. వెంటనే మేము లక్కడి వ్యూ పాయింట్కి వెళ్ళాం. అక్కడే వ్యూ పాయింట్ తర్వాత మేము బాణాసుర డ్యామ్కి వెళ్ళాం. డ్యామ్ చూడడానికి ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్. ఎంట్రీ నుండి డ్యామ్ చూసి రావడానికి అప్ అండ్ డౌన్ 50 రూపీస్ తీసుకున్నారు. బస్లో ఒకవేళ మీరు బై వాక్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు. అక్కడ స్పెషల్ యాక్టివిటీస్ ఉన్నాయి, బోటింగ్ కూడా ఉంది. బాణాసుర డ్యామ్ని 1979లో కట్టారు. ఈ డ్యామ్ ఏషియాలో 2వ అతిపెద్ద ఎర్త్ డ్యామ్ మరియు ఇండియాలో ఇది అతిపెద్ద ఎర్త్ డ్యామ్.
తర్వాత మేము మీబుట్టి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. కేరళలో ఈ ప్లేస్కి వెళ్ళాలన్నా స్టార్ట్ పాయింట్ నుండి వ్యూ పాయింట్కి చాలా ట్రెక్ చేయాలి. మేము వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా వాక్ చేసి వెళ్ళాం. అండ్ అక్కడ వాక్ చేయడానికి ప్రాపర్ రోడ్ కూడా లేదు. తర్వాత మేము చంబ్రా పార్క్కి చూడడానికి వెళ్ళాం. టికెట్ పాయింట్ నుండి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. తర్వాత మేము ఎడాకుల్ కేవ్స్ వెళ్ళాం. అది చాలా 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 బాగుంది. అక్కడ పెద్ద పెద్ద కేవ్స్ ఉన్నాయి. Top 5 best places to visit in Wayanad. Number 1, Banasoru Dam. Number 2, Arakul Caves. Number 3, Lakdi Viewpoint. Number 4, Megutti Waterfalls. Number 5, 900 Kandi Glass Bridge. Thank you so much for watching this video. Please like and subscribe my channel for more videos. Please do like. Please do like and follow for more videos. Okay? ఊటీ చాలా అది చెప్పు. ఓకే అయ్యా